myself Mahesh Nivia, Crown Director. Vasta. మరి ఈరోజు ముందుగా ఇంత మంచి బూట్ క్యాంప్ ని కండక్ట్ చేసినందుకు మన గ్రేట్ లీడర్స్ సావు సార్ అండ్ అలాగే ఈశ్వర్ సార్కి స్పెషల్గా మన అందరి తరఫున థ్యాంక్ యూ చేస్తున్నాం ఒకసారి అందరూ. అదేవిధంగా వాళ్ళు అందుకున్న తర్వాత ఇది సక్సెస్ అవడం కారణం మీ అందరికి ఒకసారి మరి అదేవిధంగా ఈ బూట్ క్యాంప్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ఎందుకంటే కృతజ్ఞత తెలుపుకోవాలి. రావడానికి ఎంతో ఆలోచించి వచ్చుంటారు, కానీ ఈరోజు నాకు ఇచ్చిన ఈ సెషన్లోని ముందు కోసం నేను తెలుసుకోవాలి కాబట్టి నా టెస్ట్ మనీ మీ అందరూ చూస్తుంటారు, కానీ నేను ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్తాం. సో బిఫోర్ ఏంటది స్మైల్ ఒక ఫోటోగ్రాఫర్ గా ఆల్మోస్ట్ 14 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అదేవిధంగా ఒక గ్రాఫిక్ డిజైనర్ గా ఉంటూ ఇలాంటి సిచ్యువేషన్ లో నా లైఫ్ అయితే నాకేం దోకా లేదు, హ్యాపీగా వెళ్ళిపోయేది. స్టాఫ్ మెయింటైన్ చేసుకున్నా, స్టూడియో మెయింటైన్ చేసుకున్నా, అంతా బాగుండే టైంలో నా జీవితంలోకి అనుకోకుండా వచ్చింది వెస్టేజ్. సో నిజంగా వెస్టేజ్ చెయ్యాలనే ఆలోచన కానీ ఇష్టంగా నాకు లేదు, కానీ ఎవరో ఒక ద్వారా మనకు వస్తుంది. అలా వచ్చిన నాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి నా ఫ్రెండ్ శంకర్ గారు. సో శంకర్ నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. సో ఫ్రెండ్స్ అయితే మేము చదువుకునే టైంలో కలిసి ఉన్న తర్వాత కొంతకాలం విడిపోయిన ఒక 15 సంవత్సరాల తర్వాత మా ఇంటికి వచ్చాడు. తెల్లవారు 6 గంటలకి. 6 గంటలకు ఎందుకు వచ్చాడో చెప్తాను చూడండి. ఎవరైనా ఫ్రెండ్స్ కలిస్తే, చిన్నప్పుడు ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ కలిస్తే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, కానీ తను వచ్చింది కేవలం ఈ ఆపర్చునిటీ నా ఇంటికి కూడా. కానీ నాకు ఇది ఎలా అనిపిస్తుందంటే, నాకు తెలియదు, ఎప్పుడు వెస్టేజ్ అంటే తెలియదు, కానీ ఇలా నేను నైట్ మ్యారేజ్ వెళ్ళి 4:30 ఇంటికి వచ్చిన తర్వాత తెల్లవారు 6 గంటలకు నా దగ్గరికి వచ్చి చెప్పులు మొదలు పెట్టాడు. ఇవన్నీ నాకు అవసరం లేదు. అంత బిజీగా ఉన్న షెడ్యూల్లో కేవలం ఒకే ఒక రెస్పెక్ట్ ఏంటంటే ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ కోసం యాక్సెప్ట్ చేశాను వెస్టేజ్. సో యాక్సెప్ట్ చేశాను, కానీ ఇందులో నాకు తను ఏం తీసుకోవాలి, ఏం కోరుకోవాలంటే హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటుంది, ఇలా జనరల్ రేట్స్ ఉంటాయి అన్నీ చెప్పినప్పుడు నాకు అదే టైంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎప్పుడైతే ఉందని చెప్పారు, ఇందులో అలోవేరా ప్రోడక్ట్ ఉంది, అది వాడితే చాలా బాగుంటుంది అని చెప్పినప్పుడు అలోవేరా ప్రోడక్ట్ వాడాను. వాడిన తర్వాత తను జస్ట్ జాయిన్ చేసి తను వెళ్ళిపోయారు. సో తనకి నాకు తను ఎక్కడ రంపచోడవరం, నేను ఉండేది వైజాగ్, ఇద్దరి మధ్య తగ్గితే 280 కిలోమీటర్ల డిస్టెన్స్. ఐడి వేసి తనకి తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. ప్రొడక్ట్ వాడాము. సో ప్రొడక్ట్ వాడిన తర్వాత మరి మనకి ఏముండాలి, ఫాలోఅప్ ఉండాలి కదా. మరి ఫాలోఅప్ చేసిన వ్యక్తి రియల్గా తల్లిదండ్రులనే వాళ్ళు మనకు అంటారు, కానీ ఇందులో తల్లిదండ్రులు నాకు సహోగారి. ఎందుకంటే వెస్టేజ్ అనేది తెలియకుండా చాలా మంది స్టార్టింగ్ లో ఆగిపోతుంటారు, కానీ వచ్చిన వ్యక్తి, ఆయనకి కరెక్ట్ అయిన వ్యక్తి ఆగిన వ్యక్తి అన్నాడు, అలా ఫాలోఅప్ చేస్తాను. సో మరి అలాగా ఈ బిజినెస్ కోసం ఫాలోఅప్ చేశాను. ఫాలోఅప్ చేసినప్పుడు నాకు ఫస్ట్ మంత్ వచ్చి ఏంటది చూపించారు, సార్ మీరు ఇలాగా ఫాస్టింగ్ పే చేయాలి. 2018 ఆగస్టు నేను జాయిన్ అయితే ఆ 4-5 days లోనే జాయిన్ అయిన తర్వాత నాకు 314 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. ఎంత ప్రాబ్లం క్లియర్ అయింది, ప్లస్ 314 రూపాయలు వచ్చింది. తర్వాత 2వ తారీఖు మనకి చాంపియన్ చేస్తా వైజాగ్ బ్రాంచ్ అంటే అక్కడ రమ్మడం జరిగింది. సో అక్కడికి వెళ్తే నాకు అలా నుంచి పెట్టాను అవతారం. సో అది తీసుకున్నాను. అదే విధంగా ఈ బిజినెస్ లో డైరెక్టర్ గా, సిల్వర్ గా, అలాగే స్టార్ గా, క్రౌన్ డైరెక్టర్ గా ప్రజెంట్ మీ అందరికీ తెలుసు. కానీ
చూసుకుంటే ఇక్కడ ఈ బిజినెస్ ద్వారా నా ఇది స్టార్ యాజ్ ఎ స్టార్ గా కేవలం 18 నెలల్లోనే నేను ఇన్కమ్ రీచ్ అయ్యాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నా కష్టపడి షార్ట్ గా చెప్తాను. నా కాన్సెప్ట్ లీడర్షిప్, అందుకే డీప్ గా వెస్టేజ్ ద్వారా వోక్స్‌వ్యాగన్ పోలో 10 లక్షల రూపాయలు కాల్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇవన్నీ ఎలా అవుతాయంటే లీడర్షిప్. సో ఆ లీడర్షిప్ అనేది మనకి బలంగా ఉంది కాబట్టి ఈ బిజినెస్ ఈ స్టేజ్కి వచ్చాను. సో అదేవిధంగా ఈ రోజు నేను కాల్ తీసుకునే కాదు, నా టీంలో ఒక ఫస్ట్ కాల్ ఉంది ఈశ్వర్ గారు, ప్రౌడ్ డైరెక్టర్ నా టీంలో. సో అదేవిధంగా ఈ బిజినెస్ లో నేను నా హైయెస్ట్ ఇన్కమ్ చూసుకుంటే 1,18,000 రూపాయలండి. సో మరి ఇదంతా కూడా రావడానికి చేయడానికి కారణం ఏంటంటే ఈ బిజినెస్ కావాల్సిన లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి అలాంటి దానికోసం ముందు చూసుకుంటే ఈ బిజినెస్ నేను వచ్చిన తర్వాత నాకు ఎక్కువ హ్యాపీనెస్ రావడానికి కారణం ఏంటంటే 2018లో ఒక అవార్డు ఫంక్షన్ జరిగింది. ఆ అవార్డు ఫంక్షన్ లో 8% నేను వెళ్ళాను. మళ్ళీ క్రౌడ్ డైరెక్టర్ గా మన రీసెంట్ గా జరిగిన అవార్డు ఫంక్షన్ లో నేను తీసుకోవడం జరిగింది. అంటే 4 ఇయర్స్ లో నా లైఫ్ స్టైల్ మారింది, అంతా బాగుంది. సో అదేవిధంగా చూసుకుంటే ఏంటది గుడ్ క్యాప్, ఇదే హాల్, ఇదే మనసు, అదిగో నేను అక్కడ ఆ పక్కన నా పక్కన అబ్బాయి చూడండి అక్కడ ఉన్నారు అందరూ. ఫాలో. సో గుడ్ క్యాప్ బాగుంటుంది అంటే గుడ్ క్యాప్ అంటే ఎన్ని రోజులు అంటే 3 రోజులు. ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుడ్ క్యాప్ 3 రోజుల. ఈరోజు కార్తీక్ మాసం అండి, అలాగే మా ఇంట్లో ఒప్పుగారండి, నాకు కుదరదండి, సీరియల్స్ పోతాయండి, లేదంటే అదే లీడర్స్ అయితే బిజినెస్ అండి, లీవ్స్ ఇవ్వండి అంటారు. అవన్నీ నీకు కావాలనుకుంటే నువ్వు ఇక్కడ రావు, అది వద్దు మనకు అన్ని అంటే ఇక్కడికి వస్తాం. సో మరి బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత ఈ బూట్ క్యాంప్ లోని ఏం జరిగింది అంటే ఆ రోజు బూట్ క్యాంప్ వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఎండింగ్ లో ఫోటో తీసుకున్నాం ఈ బయటే. సో మరి అదే విధంగా చూసుకుంటే ఏంటది ఇక ఇదే ప్లేస్, నా ప్లేస్ ఇదే ప్లేస్. ఈ ప్లేస్ లో ఉండి ఫొటోస్ కవర్ చేస్తూ ఇక్కడ మాట్లాడుతున్న స్పీకర్ చూసి మన జీవితంలో ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి మాట్లాడగలమా? ఓకే కదా, వచ్చింది కదా. అనుకున్న రోజు తర్వాత నుంచి ప్రయత్నంలోనే ఈ రోజు ఇక్కడ కనిపించిందండి. సో దానంతటికీ కారణం మనం ఎలా ఉండాలి, ఏం చేయాలని మనకు తెలియదు. మరి ఆ మూల నుండి ఈ ఫోటో చూసుకున్న ప్రతిసారి కూడా అనిపిస్తుంది, నిజమేనా నేనేనా అనిపిస్తుంటది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచునే అవకాశం ఉంది, అవసరం ఉంది. సో అదేవిధంగా ఈ బిజినెస్ లో మనం అందరం చూస్తున్న ఒక వార్డ్ ఏంటంటే ఈ 21వ సెంచరీలో ఉండాల్సిన బిజినెస్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. అవునా కదా? ఎలాంటి విషయాలు ఏం చూసుకున్నా సరే నేను ఒకటే ఒక మాట చెప్తానండి. సో మెయిన్ గా ఈ బిజినెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం లేకపోయినా మన నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి అవకాశాన్ని, మంచి సపోర్ట్ ని ఇచ్చే నెట్వర్క్ మార్కెటింగ్. అందులోని ఈ రోజు మనం చూసుకుంటే ఇది మనందరికీ తెలిసిందే. కరోనా సిచ్యువేషన్ లో ఈ మేడం చెప్తూ చూసుకుంటే ఎవరికి బయటం లేదు. సో మరి వాళ్ళ హస్బెండ్ ఆ నిర్ణయం తీసుకుని ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ లైఫ్ అలా ఉన్నప్పుడు ఈ రోజు కరోనా సిచ్యువేషన్ లో ఎంతమంది ఫ్యామిలీస్ వెళ్ళిపోతాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రోజు చూసుకుంటే మనం తెలుసు, వింటున్నాం, బట్ మైండ్ ఎక్కించుకోవట్లేదు. సో ఎగ్జాంపుల్ గా మనం కనిపిస్తున్నాం. అదే విధంగా చూసుకుంటే అందరూ డబ్బు ఒక 30,000, 20,000, 10,000 వస్తే లైఫ్ సెటిల్ అయిపోతే జాబ్ వస్తే చాలు చాలా మంది. కానీ 1,68,00,000 రూపాయలు ఒక నెలలోనే సంపాదించినంత ఇన్కమ్ ఉంది వెస్టేజ్. సో ఒకటి గమనించండి ఫ్రెండ్స్, నెట్వర్క్ మంచిది, అలాగే మనకి ప్రూఫ్స్ కూడా కనిపిస్తున్నాయి. నేను వచ్చినప్పుడు ఆయన ఇన్కమ్ 66 లక్షలు సిద్ధార్థ్ గారు. అలాగా చూస్తుండగానే 1,68,00,000 పైన ఇవ్వడం కాబట్టి నెట్వర్క్ ఇండస్ట్రీలోనే ఇండియాలోనే టాపెస్ట్ టర్నర్ ఏదైనా ఉంటే మన నెట్వర్క్ మార్కెటింగ్ మన వెస్టేజ్ లోనే ఉన్నారు. మరి ఇలాంటిది మనకు కావాలొద్దా? ఎంతమందికి అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. పద్దెనిమిది సంవత్సరాలు ఈ కంపెనీ నిలబడిందంటే బిజినెస్ పవర్ ఏంటో అర్థం చేసుకోండి, వెస్టేజ్ పవర్ ఏంటో తెలుసుకోండి. ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే
ఈ రోజు నిన్న వచ్చిన కంపెనీ కాదు, 18 సంవత్సరాల కిందట కొన్ని లక్షల వేల మందికి కోట్ల మందికి మంచి ఇన్కమ్ ఇవ్వడమే కాకుండా మంచి లైఫ్ స్టైల్ ఇచ్చిన కంపెనీ ఈ రోజు మనందరికీ ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే ఎంత పవర్ఫుల్ గా ఉందో, ఎంత మంచి ప్రొడక్ట్, ఎంత మంచి ప్లాన్, అది అక్కడ మనం బాగా గమనించండి. మరి అందరికీ కావాల్సింది సక్సెస్. ఎంతమందికి కావాలి? ఎందుకంటే అందరూ చేతులెత్తారు, అందరూ చేతులెత్తారు. ఎందుకంటే డబ్బు ఎవరికి చేదు కాదు, డబ్బు ఎవరికి చేదు కాదు, కానీ సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ఎడగాడతారు. కాబట్టి ముందుగా దానికి కావాల్సింది ఏంటంటే 10 రకాల ఇన్కమ్స్ మీకు ఇస్తున్నాను. ఈ 10 రకాల ఇన్కమ్ తీసుకుని ఎంతో మంది సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు అని మనకి ఆల్రెడీ చూస్తున్నాం. కానీ ఈ 10 రకాల ఇన్కమ్స్ కి జస్ట్ కేవలం కొంతమంది ఫస్ట్ ఇన్కమ్ దగ్గర ఆగిపోతారు, ఇంకొంతమంది సెకండ్ ఇన్కమ్ జరుగుతుంది, ఇంకొంతమంది బ్రాండ్ దగ్గర వస్తారు. అలాగా బిజినెస్ 24 hours రావాలంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చేయలేము. కానీ ఇక్కడ మన ముందు మన ఫ్రంట్ లైన్ లో ఉన్న లీడర్స్ తో నిన్న వచ్చిన టాప్ ఎర్నర్స్ అందరూ కూడా 10 రకాల ఇన్కమ్ తీసుకున్నారా లేదా? నిన్న షబీర్ గారు అవ్వచ్చు, అదేవిధంగా మన సుభేష్ రెడ్డి గారు అవ్వచ్చు, లక్షలు ఎర్న్ చేస్తున్నారంటే వాళ్ళకి వేరే ప్లాన్, మనకు వేరే ప్లాన్, వాళ్ళకి వేరే ప్రొడక్ట్, మనకు వేరే ప్రొడక్ట్, సేమే కదా. బట్ వాళ్ళలోని మనకి ఏంటంటే ఇది ఒకటి మైండ్ సెట్. సో మరి వాళ్ళని చూసాం. ఈ ఇన్కమ్ 10 ఇన్కమ్స్ తీసుకోవడానికి ఇందులో చేయాల్సిన పని ఏంటి? యూజ్ చేస్తాం, షేర్ చేయడం నా వల్ల కాదు. నా మాట ఎవరు వినరు, నాకు సిగ్గు, నాకు మొహమాటం, నేను స్మగ్లింగ్ చేస్తాను, నేను స్మగ్లింగ్ బిజినెస్ చేస్తానంటే మొహమాటం, సిగ్గు, భయం, అవునే కదా. ఈ చిన్న ఏముందంటే అందులో వాడటం, చెప్పడం. బాహుబలి సినిమా ఎంతమంది చేశారు? అందరూ చూస్తాం. ఎవరికైనా చెప్పారా? అది చెప్పిన ప్రతి ఒక్కరికి డబ్బు వచ్చింది. ఎవరికి చెప్పిన వాళ్ళు కాదు, విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళు కాదు. నిర్మాణకు వచ్చింది, అందరికి వచ్చింది, కానీ చెప్పిన వాళ్ళకి ఎవరికి రాదు. కానీ ఇక్కడ మనలో బాహుబలి చేయడానికి వెస్టేజ్ కంపెనీ రెడీగా ఉంది. అసలు మరి ఇందులో చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే టీంని బిల్డ్ చేయడం. ఏంటంటే రెస్పాండ్ అవ్వాలి. నిద్ర వస్తుందా? టీంని బిల్డ్ చేయాలి. ఈ టీంని బిల్డ్ చేయడం ఏంటంటే సాహు గారికి వస్తుంది, సిద్ధార్థ్ సింగ్ గారికి వస్తుంది, షబీర్ గారికి వస్తుంది, లేకపోతే ఇక్కడ ఉన్న ఫ్రంట్ లైన్ ఉన్న ప్రతి లీడర్కి వస్తుంది అనుకుంటారు. కానీ ఎవరికైనా టీం బిల్డింగ్ చెయ్యొచ్చు. కానీ మీ ముందు వచ్చిన వాళ్ళకి, మీ వెనక వచ్చిన వాళ్ళకి కాదండి, మీలో ఏముందంటే నేను ఎక్కువ నమ్ముతా ఉంటాను. సో మరి ఈ టీం బిల్డింగ్ కోసం మనం ఏం చేయాలంటే జస్ట్ లీడర్షిప్. ఈ లీడర్షిప్ ని మనం ఎలాగా నిలబెట్టుకున్నాం. ఇక్కడ చాలా మంది అంటారు, నాకు లేనారు, నాకు ఇది సపోర్ట్ లేదు, నాకు ప్రొడక్ట్ లేదు, లేదంటే నాకు అది లేదు, నీకు ఇది లేదు అని చాలా మంది అంటారు. అవేమీ లేకుంటే సక్సెస్ అని చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క లీడరే. అసలు లీడరే కదా? మరి లీడర్ అయితే మరి పాటిస్తున్నారా లేదో చూద్దాం. ఈ బిజినెస్ లోకి వచ్చిన ఫస్ట్ టైం మనం ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలని చూసుకుంటే ఇక్కడ ముందుగా ఈ బిజినెస్ కి, ఈ ప్లాట్ఫామ్ కి రావడానికి నా ముందున్న ఎంతో స్ట్రాంగెస్ట్ లీడర్స్, అంటే వాళ్ళ స్ట్రాంగ్ అని బట్టి నాకు ఏమొచ్చింది, అవకాశం వచ్చింది. సో మరి నా తర్వాత నా ఇమీడియట్ గా చూసుకుంటే బ్రహ్మాజీ గారు, అంటే శంకర్ గారు బ్రదర్, బ్రహ్మాజీ గారి పైన శంకర్ గారు, శంకర్ గారి పైన శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారి పైన రామ్కోట్ గారు, రామ్కోట్ గారి పైన దొరబాబు గారు, దొరబాబు గారి పైన సునీల్ సాహు గారు. వీళ్ళందరూ మై గాడ్స్. ఎందుకో తెలుసా? ఏ ఒక్కరూ ఆగిపోయినా నా వారికి అవకాశం రాకపోలేదు. అవునా కదా? ఎసాలు ఆ పైన అందరూ కూడా వాళ్ళు ఎంతో స్ట్రాంగ్ ఉండబట్టి అవకాశం వచ్చింది. మరి ఎంతమందిని ఒక్కసారి కలుసుకుని గుడికం ద్వారా, ఎందుకంటే ఇక్కడ ఇలాంటి అవకాశం రావడానికి నార్మల్ విషయం కాదు. బట్ వచ్చిందంటే వాళ్ళంతా స్ట్రాంగ్ గా ఉన్నారు, నాకు అవకాశం వచ్చింది. మరి ఇలాంటి లీడర్స్ ఉన్నారు కాబట్టి ఈ బిజినెస్ లో జస్ట్ సిస్టమ్ ఫాలో చేయాలి. సిస్టమ్ ఫాలో చేసినప్పుడు చాలా మంది అనేది అంటే ఎందుకు ఫాలో చేయాలి, నేను నా మాట ఎవరి మాట ఎందుకు రాలి, అంతేనా కదా? నేను నా మాట ఏమో ఎవరి మాట నేను ఎందుకు రాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు గమనించండి, ఎందుకు వినాలి నేను చెప్తాను. పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఏంటి పవర్ ఆఫ్ డూప్లికేషన్ అంటే, ఈ రోజు మీరు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో, మీరు ఏదైతే వింటున్నారో, మీరు ఏదైతే చేస్తున్నారో అదేమవుతుందంటే డూప్లికేట్ అవుతుంది మీ మైండ్ సెట్. ఎందుకంటే ఇప్పుడు ఇది మీరు ఆలోచించండి, మీలాంటి లీడర్స్ కావాలంటే మీరు మంచి వాళ్ళైతే మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళైతే చెడ్డ వాళ్ళు వస్తారు. అంటే ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంటే మీకు వచ్చే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు వస్తారు. అదే మీ మైండ్ సెట్
గుర్రాలు కాదు, నాకు అలాంటి గుర్రాలు కావాలి, అవునా కదా? సో మరి నిజంగా పవర్ ఆఫ్ డూప్లికేషన్ లో మనం ఎలా ఫాలో అయితే మనం ఏం చేస్తే మన టీం అదే చేస్తారు. కాబట్టి మీరు లీడర్షిప్ లో ఉన్నారంటే మీ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎవరైతే మంచిగా ఆలోచిస్తే అలాంటి వాళ్ళకి కంపల్సరీగా ఇలాంటి లీడర్స్ వస్తారు. సో అదేవిధంగా చూసుకుంటే ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలికమైన ఆనందాన్ని త్యాగం చేయాల్సిందే. ఎస్తాను. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ 3 రోజులు కూర్చున్నారు అంటే మీరు మీ జాబ్స్ వదిలేస్తారు, ఫ్యామిలీ వదిలేస్తారు, పిల్లలు వదిలేస్తారు, అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఎస్తాను. 3 రోజులు కాదు, నువ్వు గెలిచే వరకు కూడా వదిలేయాలి. అర్థమైందా? 3 నిన్ను కామెంట్ చేసే వాళ్ళ వరకు, నేను యాలం చేసే ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పే వరకు మీరు మాత్రం స్ట్రాంగ్ ఉండాల్సిందే. ఏదో చేస్తున్నావు, ఏదో చెందుతున్నవారు కాదండి. నువ్వేంటో ప్రూవ్ చేసుకునేది ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చే వరకు నువ్వు ఎంజాయ్మెంట్ పక్కన పెట్టాల్సిందే. ఓకేనా? సో మరి మెయిన్ బిజినెస్ లో మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ఏవైతే సెమినార్స్ ఉన్నాయో దాన్ని ఎవరైతే పర్ఫెక్ట్ ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో స్ట్రాంగ్ అవ్వగలరు. అలాంటిది నువ్వు మంచి లీడర్ అవ్వాలంటే నువ్వు ఫాలో అవ్వాల్సిన మీటింగ్స్ కంపల్సరీ. ఇలాంటి మీటింగ్స్ మేము వెళ్ళి ఈ రోజు డెవలప్ అవడమే కాకుండా ప్రతి మీటింగ్ ఏ రోజు మీటింగ్స్ మిస్ అవ్వలేదు. నా టీం అంతా బాగుంటుంది కాబట్టి. సో చాలా మంది ఏంటంటే సిఎన్టీకి వెళ్తారంటే లాస్ట్ వీక్ వచ్చారండి, మళ్ళీ వాళ్ళు సిఎన్టీ కాదు, బిఎన్టీకి వచ్చారంటే లాస్ట్ ఎంత స్ట్రాంగ్ ఉంటే నీ టీం అంత బాగా గైడ్ చేయగలరు. సో మీటింగ్స్ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళ బిజినెస్ లో మంచి లీడర్షిప్ క్రియేట్ చేయలేదు, మంచి టీం కూడా క్రియేట్ చేయలేదు. సో అదే విధంగా చూసుకుంటే ఇక్కడ 2 అర్థాలు ఉంటాయి ఇందులో. ఇక్కడ ఉన్న వాళ్ళని పై వాళ్ళు ఎవరు, కింద వాళ్ళు ఎవరు? ఫస్ట్ పని చేద్దాం. కింద అడుగుతాను. ఫస్ట్ ఎవరు డిపెండెంట్ గా ఆనెస్ట్ గా చెప్పండి. చేసేస్తాను నేను అంతా అడుగుతాను. అందరూ చేసేస్తారు, ఎందుకంటే దొరికిపోతారు కదా, దొంగలైపోతారు కదా. మేమందరం పోటీగాలమే, మేమంతా సూపరే, మాకు అవసరం లేదు, అప్లై అవసరం లేదు. బాగా గమనించండి. నీకు పేరు కావాలంటే, నిన్ను పబ్లిసిటీ అవ్వాలన్నా, పేరు చేయాలన్నా సరే డిపెండెంట్ అయితే రాదు. ఇండిపెండెంట్ గా ఉంటేనే ఈ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, ఇన్కమ్స్ అవ్వచ్చు, పేరు అవ్వచ్చు, ఎక్కడికైనా అవ్వచ్చు, అవునా కదా? చాలా మంది ఏంటంటే ఐడి వేసిన మొదలు బ్రౌన్ అయినా, సిల్వర్ అయినా, గోల్డ్ అయినా మా అప్లైన్ పక్కన లేదు, మా అప్లైన్ రాలేదు, మా అప్లైన్ చేయలేదు, మా అప్లైన్ సెల్ఫ్ కొనట్లేదు, మా అప్లైన్ ప్రొడక్ట్ ఇవ్వట్లేదు, అది లేదు. ఆఖరికి బ్రాంచ్ లో ప్రొడక్ట్ దొరకకపోతే అప్లైన్ లేదు. పొరపాటు కన్సిస్టెన్సీ. సార్ ఇంకొక రోజు పెంచొచ్చు కదా, మీరు అడగొచ్చు కదా అంటారు. ఒకటి ఆలోచించండి, నేను లీడర్ కదా అంటే ఒకటి ఆలోచించండి. ఇలా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి బిజినెస్ ఉండదు. నీ టీంకి నువ్వు ఏం చేయాలని సరే మనకు మైండ్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. డిపెండెంట్ మైండ్ సెట్ ఉంటేనే ఈ బిజినెస్ పెడుతున్నాం. ఇండిపెండెంట్ గా నిలబడాలి అనుకుంటే కంపల్సరీగా మనం సక్సెస్ అవుతుంది. సో ఎప్పుడైతే మీటింగ్స్, ట్రైనింగ్స్ అన్ని విన్నామో సింగిల్ గా నా అప్లైనర్స్ ఎప్పుడు ఒక్కరోజు కూడా వాడకుండా నేను చేస్తున్న మీటింగ్స్ ఒక్కరోజు అప్లైనర్స్ తీసుకెళ్ళాను. ఎందుకు అంటే ఈ నేను చాలా మంది అంటారు యూట్యూబ్ లోని ఏవైతే వీడియోస్ ఉంటాయో సిఎస్కోవచ్చు, ఒక స్టేజ్ వచ్చే కూడా అప్లైనర్ కావాలంటే ఏ రోజుకి మంచి కాదు. సో ఈ రోజు ఈ మీటింగ్స్ ఏ మీటింగ్స్ అన్నారు ఇవి కాదండి, కొన్ని వేల ఫోటోస్ ఉంటాయి నా సిస్టంలో. సక్సెస్ వెనక ఎన్నో ఫోటోస్ ఎన్నో ఉంటాయి. కారణం ఏంటంటే మీటింగ్కి అప్లైనర్ రాకపోతే వీళ్ళు ఆగిపోతారు, ఆ రోజు ఉంటుంది. అలాంటి ఒక చిన్న స్టోరీ చెప్పడానికి ఇప్పుడు అవ్వదు కానీ నెక్స్ట్ టైం చెప్తాను. కానీ ఎందుకు ఇవన్నీ చూపించానంటే ఏ రోజైతే నేను మీటింగ్స్ వెళ్ళానో నాకు అది తెలిసింది కాబట్టి చెప్తాను. సక్సెస్ కావాలి, డబ్బు కావాలి, పేరు కావాలి, కానీ మనం సింగిల్ గా పనిచేయాలి. మనకు అప్లైనర్ పట్టుకుంటాం. సో ఎవరికైతే ఇక్కడ బాగా గమనించుకుంటే ఫాలో ద రూల్స్ అంటే ఎవరిని ఫాలో అవడం నాకు ఇష్టం ఉండదు, నాకు నేనే రాజు అంటారు. కానీ అలా అనుకుంటారు. కానీ ఈ సిస్టంలోనే ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఎవరైతే పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో వాళ్ళే కంపల్సరీ గెలుస్తారండి. సో ఎవరైనా అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఎవరైనా ఎవరు చదువుకోలేకపోతే చూడకపోతే చెప్పండి, వాయిస్ లేదు కదా. ఎవరైనా ఎవరు తెలుసు? వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంది, మనకి ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటో తెలుసా? ఎవరైనా
ఏదేదో వేసుకెళ్ళిపోతారు, ప్లానింగ్ అయితే ఏదేదో వేసుకెళ్ళిపోతారు. నువ్వేదో పర్ఫెక్ట్ గా రూల్ పాటిస్తే ఫస్ట్ 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 నీ టీం నేను చూసి రెస్పెక్ట్ చేస్తాను. ఎక్కడికైనా యూనిఫామ్ టైం పర్ఫెక్ట్ గా మనం కరెక్ట్ ఉంటే మన టీము మనలో ఈ రోజు కాకపోతే రేపు కాదు ఎల్లుండి ఏదో రోజు నేను ఫాలో అవుతుంది. నువ్వే పర్ఫెక్ట్ గా లేనప్పుడు నీ టీం నేను ఎందుకు ఫాలో అవ్వాలి? నేను చూసి నేర్చుకోవాలి. అసలు నేను చూసి నేర్చుకోవాలి. ఒకరితో చెప్పించుకోవాలనుకునేవాడు ఎవడో లీడర్ కాదు నా ఉద్దేశంలో. ఒకరు చెప్పాలి యూనిఫామ్ చేయండి, యూనిఫామ్ మెయింటైన్ చేయండి, యూనిఫామ్ మెయింటైన్ చేయండి, యూనిఫామ్ మెయింటైన్ చేయాలి. ఈ హాల్లో ప్రతి ఒక్కరూ ఇలా బ్లాక్ షూట్ చేసుకుని ఇలా యూనిఫామ్ చేసుకుని కూర్చుంటే అందుబాటుదండి. మనం మిలినియర్స్ టీమా కాదా? మనం మిలినియర్స్ అవుదామా అవుతా? మరి అవ్వాలన్నప్పుడు బెకారాల్లో అవుతుంది ఏంటి? మనం మిలినియర్స్ అవ్వాలంటే ముందు మిలినియర్స్ గా బిహేవ్ చేయాలి, మిలినియర్స్ గా ఉండాలి. చేస్తాను. సో మరి ఈ రోజు నుంచి అన్నారు కొద్దిగా యూనిఫామ్ మెయింటైన్ చేసి మీటింగ్ వెళ్ళినప్పుడు యూనిఫామ్ చేయాలండి, ప్లానింగ్ వెళ్ళినప్పుడు యూనిఫామ్ చేయాలండి. అవసరం అయితే 10 జతలు కుట్టించుకోండి, కానీ యూనిఫామ్ తోనే ఉండండి. మా టీం చూడండి ఎలా ఇది వేల మందిని క్రియేట్ చేయాలి. వైజాగ్ లో 10,000 మందిని ఎలా తెలియాలి క్రియేట్ చేసి పెద్ద మీటింగ్ పెట్టించి అందులో గౌతమ్ బాలిగా నిర్ణయం చేయాలంటే మా టీం అర్థమవుతుందా? సో మరి ఇక్కడ నీ గెలుపు కోరుకునే వాడే అప్లై. ఎవరండి? ఎందుకు అంటే నీ సక్సెస్ లోనే మా సక్సెస్ ఉన్నది కాదు. అంటే ఎవరైనా బయట ఒక సక్సెస్ అయితే ఒప్పుకోరు, కానీ వెస్టేజ్ ఏమవుతుందంటే కింద వాడిని డెవలప్ చేస్తే నువ్వు డెవలప్ అవుతావు. ఎసాను మనం సిల్వర్ అవ్వాలంటే ఏం చేయాలి? గోల్డ్ అవ్వాలంటే, స్టార్ అవ్వాలంటే, డైమండ్ అవ్వాలంటే, క్రౌన్ అవ్వాలంటే, అవునా కదా? అంటే కింద వాళ్ళు డెవలప్ అయితేనే కదా. కానీ మన వరకు ఓకే, కానీ మనకేదైనా ప్రాబ్లం అయితే మాత్రం పైన తిట్టేసుకుంటాం. నెలకి కింద తిట్టుకుంటాం. ఫస్ట్ ఏమో అంటే ఒకటి ఆలోచించండి, నిన్ను ఎప్పుడు తిట్టుకుంటాం? సక్సెస్ వస్తే రాలేదు, ఏం చెప్తే వాటికి నాది కాదు ఏంది ఆదాయం. ఒకటి గమనించండి, ఇక్కడ అప్పుడైనా ఈరోజు సాహు గారు ఈ కార్యక్రమం ఎప్పుడైతే బూట్ క్యాంప్ అనుకున్నారో ఆ రోజు నుంచి ఆయన పడుతున్న టెన్షన్ ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇదే హాల్లో ఒక టాప్ లీడర్స్ పెట్టే మీటింగ్ ఈ రోజు ఆయన ఒక్కరు సింగిల్ గా మనకి కండక్ట్ చేస్తారు. ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే అంత ఈజీ కాదు, కొన్ని లక్షలతో కూడుకుంది. మనం ఇచ్చే 1,500 లేదా 2,000 రూపాయలు పెద్ద విషయం కాదు, కానీ అందరూ యూనిటీ కొట్టి మీటింగ్ ఇంకా ఎంత బాగా చేయొచ్చు. మరి ఈ మీటింగ్ కాదు, ఇంకా 10,000 మందితో కండక్ట్ చేయాలంటే మన అందరిలోని చలనం రావాలి, మన టీంను రప్పించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు 6 ఒక్కొక్క లైన్ తీసుకొచ్చినా సరే ఈ హాల్ సరిపోతా? నేను వస్తానండి, నేను ఒక్కడే వస్తాను, నా టీం ఎవరు రాదు. సో గమనించండి, అప్లై చెప్పేది మీటింగ్లు పెట్టేది మనకి సక్సెస్ కోసం కాబట్టి, మనం సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ అవుతారు కాబట్టి, ఎప్పుడు మన సక్సెస్ కోసం వాళ్ళు ఎదురు చూస్తారు కాబట్టి బాగా గమనించండి. అప్లైనర్ని ఈ వీడియో మీరు అందరూ ప్రతి దాంట్లో ఒకటి అర్థం ఉంటుంది. మరి ఇందులో మన అప్లైనర్ మన కోసం ఎలా మీటింగ్ రప్పించడానికి, ఎలా బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి మన కోసం ఆలోచిస్తారు. ఒకసారి చూద్దాం. ఆడియో చూడండి.
గమనించండి, ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలని ప్రతి ఒక్క కంపెనీ ఎంతో ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే డెవలప్ కానీ సేమ్ అదే విధంగా మీటింగ్ రప్పించడం కావచ్చు, ప్రతి మీటింగ్ రావడం కావచ్చు, ప్రతి దానికి చేస్తాం, అవునే కదా. సో కాబట్టి అప్లైనర్ రెస్పెక్ట్ ఇచ్చి అప్లైనర్ చెప్పినట్టు వింటే 1 సంవత్సరం 365 రోజుల తర్వాత నీ లైఫ్ ఎలా ఉండబోతుందంటే 6 లక్షల ప్లస్ అన్ని ఉంటాయి, అవునే కదా. సక్సెస్ కావాలని అప్లైనర్ అడగడం ఈగేంటి. ఇక్కడ అమ్మ నాన్న అన్ని కూడా గురువు మన అప్లైనర్. అర్థమైందండి. అప్లైనర్ ప్రేమతో కాలానికి కర్మకి జ్ఞాపశక్తికి ఎక్కువ కాలం ఎంతో కాలం త్వరగా అయినా సరే మనిషిని చేసేది మంచి చేయడం ఫలితం. అంటే కాలానికి కర్మకి జ్ఞాపశక్తి ఎక్కువ, ఎంత కాలం తర్వాత వదిలిపెట్టదు. ఎందుకంటే నీకు వాడు ఏంటంటే ఈ రోజు నువ్వు నీ అప్లైనర్ పేరు చూపిస్తే రేపు పొద్దున మనకు వచ్చేస్తాయండి, ఇమీడియట్ గా వచ్చేస్తా కదా, రాదా, అవునా కదా. ఈ రోజు నువ్వు అంటావు నీకెందుకు టీం వస్తుందా రాదా. మరి నీ అప్లైనర్ని ఏ రోజైతే నువ్వు నిందిస్తావో అతి తొందరలో నువ్వు నిందల పాలవుతావు, అతి తొందరలో నిందల పాలవుతావు. అంటే ఈ వాడు నేను ఎలా వాడను, ఇది చిన్నవాడు కాదండి. మనం చెడ్డగా మాట్లాడితే చెడు వస్తుంది, మంచిగా మాట్లాడితే మంచి వస్తుంది, మంచి చేస్తే మంచి అవుతుంది, ఏం చేస్తే వస్తుంది. ఈ బిజినెస్ లో నీ అప్లైనర్ కోసం నువ్వు చెడుగా మాట్లాడితే అతి తొందరలో నీకు కూడా అదే వస్తుంది. ఇందులో 4 లీడర్స్ ఉంటారు, 4 లీడర్స్ ఉంటారు. అందులో మీరు ఎలాంటి లీడర్ లేదా మీ కింద ఉంటారో మీ పైన ఉంటారో చూసుకోండి. ఈ వీడియో చూసే మాట్లాడతాం. మన టీంలో మన చుట్టూ మనతో నడిచే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అలాంటి సక్సెస్ వస్తుంది. ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి చాలా ప్రయత్నిస్తారు, కానీ ఆ మనిషి కష్టపడి ఒక మంచి టీంని కడదాం అనుకుంటారు. ఆయన వెనకాల నడిచే వ్యక్తి ఎలా చూద్దాం. మన అప్లైనర్ మన కోసం ఏదో ప్రయత్నాలు చేస్తారు. యాక్ట్ చేసే కొంతమంది టైం లేదు, ఎందుకంటే చేద్దాం. నేను ఒకటే అనుకున్నాను, మీ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మీ కింద ఉన్న టీం అవ్వచ్చు, లేకపోతే మీ పైన ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మంచి వాళ్ళు చెడ్డలు ఉంటారు. గమనించక ఒక ప్రేమను మనం ప్రేమతో ఉంటాం, వాళ్ళు ప్రేమను వలకబోసినట్టు ఉంటారు, ఏమీ చేయరు. అలాంటి వాళ్ళు చూడండి బయట కదలడం కోసం
ఏం చేశాడైనా కొంతమందిని తీయడానికన్నా నువ్వు సిద్ధపడాలి. ప్రతి ఒక్కరికి లొంగుంటే తొక్కేస్తారు. అర్థమైందండి? అందరూ మంచి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు పక్కకు తీసుకుని వెళ్ళు. పక్కన ఇంకో బండిని చూసారా? ఈ రోజు ఈ బిజినెస్ లో చాలా టీమ్స్ ఉన్నాయి. కొన్ని టీమ్స్ చెక్కులు పెరుగుతుంటే మన టీములు చెక్కులు పెరగకపోవడం కారణం ఏంటంటే మన టీంలో కూడా ఇలాంటి ఉన్నారు. నువ్వు చెయ్యవు, ఇంకొకరు చేయలేవు. కాబట్టి దయచేసి మన మైండ్లో అన్ని తీసి మనం కూడా మంచి వ్యక్తులుగా ముందుకెళ్దాం. సో మరి అర్థమా? మరి ఆయన అనుకున్నారు కాబట్టి ఇన్ని వేల మంది ఈ రోజు ఇక్కడ కూర్చోడానికి, లేదా ఆయన వెనకాల కొన్ని లక్షల మంది ఫాలో అవడం కాదు. ఆయన సంకల్పం గొప్పది కాబట్టి, ఆయన ఆలోచించిన విధానం గొప్పది కాబట్టి ఈ రోజు ఇక్కడ రాగలిగాం. రావడం లేక వచ్చామని రావడం అంటే పక్కన డైలాగ్ ఉంటారు, వస్తుంది, టైం వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్తాం సమాధానం. చూడండి మిలినియర్స్ టీమ్. సో కొంతమంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారు ఆ ఫోటోలో. విజయవాడలో ఫస్ట్ టైం ఈ మీటింగ్ జరగక ముందు నవ్వాడులో ప్రతి ఒక్క క్రౌడ్ అండ్ అబౌకి మీటింగ్ పెట్టి ఒక రిచెస్ట్ టీమ్ గా తయారు చేశారు సార్. ఆ టీమ్ ఆలోచన పెట్టాం. ఇలాగా ఇప్పుడున్న ప్రతి ఒక్కరు ఒక కోర్ మీటింగ్ కోర్ టీమ్ లో తయారవ్వాలని మా ఆలోచన. సార్ వాళ్ళందరూ ఒకసారి సార్ కోసం ఈ వీడియో చూసే మాట్లాడు. లేదంటే శిక్షించు, కానీ నేను ఉన్నాను గుర్తించా. దయచేసి గుర్తించు. ఎక్కడ నగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటాను. ఇంపాసిబుల్. ఈ బిజినెస్ లో చేయలేక చాలా కష్టపడి చాలా మంది భయపడిపోతుంటారు. కారణం ఏంటంటే ఒక స్ట్రాంగ్ లీడర్ లేరను, లేకపోతే నవ్యంతో చెయ్యలేమనే భయంతో చాలా మంది ఆగిపోతుంటారు. సో ఫ్రెండ్స్, ఒక లీడర్ పర్ఫెక్ట్ గా ఉంటే ఆ టీంని ఎలా కాపాడుకోవచ్చు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక వీడియో చూపిస్తాను. ఏది సక్సెస్ అవ్వాలన్న లీడర్ చాలా ఇంపార్టెంట్. ఆ లీడర్ టీం భయపడిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. చిన్న చిన్న సమస్యలు కూడా టీం పారిపోతుండదు. కొత్త కంపెనీలను, ఆ కంపెనీలను, ఈ టీంలను, ఆ టీం ఎవరిని చూసి భయపడడం కాదు. ముందు నేను ఉన్నాను అని అనుకుని మీ టీంలో ఉంటే మీ వెనకాల వేల మంది ఉంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ వీడియో. మరి అలాంటి ధైర్యవంతుడు ఒక రియల్ లీడర్ని మీకు నేను పరిచయం చేస్తాను. పరిచయం చేయవలసిన లేదు, అందరికీ తెలుసు. నిజంగా రియల్ లీడర్ ఎందుకంటానంటే ఆయన ప్రయాణం, ఆయన ఆలోచన విధానం చాలా రిచ్గా, ఒక ఆలోచన కొన్ని లక్షల జీవితాలు ఆడవాళ్ళు అయితే ఇంట్లో వంట చేసుకుని ఉండేవాళ్ళు ఈ రోజు బయటకు వచ్చి నిలబడ్డారంటే, అదేవిధంగా జాబ్ లేక బాగా చదువుకొని మంచి శాలరీస్ రాక, జాబ్ లేక బయట కాదు. అదేవిధంగా ఎంతో మంది ఒక 40 సార్లు మంచి ఇన్కమ్ లేక ఇబ్బంది పడుతున్నవారు, అలాంటి వారికి ఆలోచన. మరి ఈరోజు ఆంధ్ర, తెలంగాణ కాదు, ఇండియా కాదు, బయట అన్ని దేశాలకి స్ప్రెడ్ అవుతుంటే ఆ గొప్ప ఆలోచన పెట్టుకున్న ఒక లీడర్కి మనందరూ సాధన కలిసి అయిపోయింది. లాస్ట్ 5 minutes సెషన్ ఎందుకు అయిపోతాను, ఎందుకంటే నేను ఆల్రెడీ దిగిపోయడానికి చాలా రెడీ ఉన్నారు. మరి మీకు లాస్ట్ 5 minutes ఇది చూస్తే మీరు లెక్కలు ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఆ ఫోటో చూపించాను, ఆ ఫోటో లాంటి లీడర్ ఆయన. అదే విధంగా ప్రతి ఒక్క లీడర్ కూడా మీ టీంకి ఇలా ఉంటే టీంను కాపాడుకోవచ్చు.
ఈ వీడియో చూడండి. జాగ్రత్త. అలా ఉండాలి లీడర్ అంటే. అలా ఉండాలి లీడర్ అంటే. నీ టీం కోసం, నీ కోసం, నువ్వు నీ ఫ్యామిలీ కోసం, నీ కుటుంబం కోసం అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే కష్టంగా ఉంటే దాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళండి. సో మరి పర్ఫెక్ట్ అయిన టీం కరెక్ట్ గా ఉంటే ఆ టీము ఆ బిజినెస్ ఎంత పర్ఫెక్ట్ గా వెళ్తుందనే దానికి ఎవరి పని అప్లైన్ డౌన్ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ అవ్వాలన్నా టీం సక్సెస్ అవ్వాలన్నా సరే ఎవరి పని వాళ్ళు నిర్వర్తిస్తేనే అవుతుంది. పక్క వాళ్ళ తప్పుల్ని, పక్క వాళ్ళు అది అప్లైన్ ప్రాబ్లమ్స్, డౌన్ అయిన ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటూ ఉంటే టీం ఎంత పర్ఫెక్ట్ గా ముందుకెళ్తుందో ఒకసారి చూడండి. ఓకే పర్ఫెక్ట్. ఈ వీడియో 1 minute పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చాలా క్షుణ్ణంగా చూడండి. ఎవరి పని వాళ్ళది. ఇలా మన టీంలో ప్రతి ఒక్కరు వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తే సక్సెస్ఫుల్ గా ఎలా అవుతుంది. ఇది ఒక సెకండ్ అయ్యే పని. స్లో మోషన్ లో చూడండి. ఈ వీడియో బాగా ఎవరి వర్క్ మీద వాళ్ళు దృష్టి పెడతారు. పక్క వాళ్ళ మీద, పక్క టీంల మీద, అప్లైనర్ మీద, డౌన్లైనర్ మీద కాదు. మన కోసం, మన టీం కోసం పర్ఫెక్ట్ చేస్తే ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేయొచ్చు దానికి ఒక నిదర్శనం ఈ వీడియో. మరి మనందరూ కూడా 10 రకాల ఇన్కమ్ సంపాదించాలని ఈ కంపెనీలోకి వచ్చాం కాబట్టి గుడ్డిగా అప్లైనర్ని ఫాలో అయితే ఈ బిజినెస్ లో మనం ఏదైనా సక్సెస్ అవ్వచ్చు. సో మరి గుడ్డిగా ఫాలో అవ్వాలంటే కళ్ళు లేని వాళ్ళకి ఎప్పుడు కూడా యాక్షన్ కావాలి. చేస్తాను ఎందుకు కర్రబట్ట ఇక్కడ మన అప్లైనర్ గుడ్డిగా ఫాలో అయితే మనకి యాక్సిడెంట్ అవ్వం. ఈ బిజినెస్ లో ఈరోజు సిద్ధార్థ్ గారు మంత్లీ ₹1 కోటి పైన సంపాదిస్తున్నారంటే ఈ బిజినెస్ లో అందరికి అదే అవకాశం ఉంది. పర్ఫెక్ట్ గా నువ్వు ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుందంటే ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలంటే 2 సంవత్సరాల్లో నీ పిల్లలు, నీ ఫ్యామిలీ ఇలానే రీచ్ గా ఉండబోతుంది. సో నా డ్రీమ్ వచ్చండి ఇది. మీ అందరి డ్రీమ్ కోసం ఒకసారి వినపెట్టి మరి ముగిస్తున్నారు. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకుని కసితో పరిగెత్తం. పాడాలనుకుంటే కసిగా పాడేది, చదవాలనుకుంటే కసిగా చదివి లైఫ్ లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చుకోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. Thank you. Change your stuff, change your life. Thank you.